టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ల రొమాంటిక్ సాంగ్ విచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్లో హీరో హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవరా. ఈ చిత్రం మాత్రం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కాబోతూ ఉంది. ఈ నేపథ్యంలో దేవర నుంచి ఒక్కొక్క అప్డేట్ వదులుతూ మూవీ పైన అంచనాలు మాత్రం తారా స్థాయిలో పెంచేస్తూ ఉన్నారు చిత్ర బృందం. మరి ఇప్పటికే విడుదలైనటువంటి పోస్టర్లు కానీ, అదేవిధంగా గ్లింప్స్ కానీ, సాంగ్ కానీ, ఇది ప్రతి ఒక్కటి కూడా మూవీ పైన అంచనాలు మాత్రం తారా స్థాయిలో నిలుపుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా విడుదలైన చుట్టుమల్లె సాంగ్ మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా ఎన్టీఆర్ నామ సంవత్సరం అని, ఇది దేవరా నామ సంవత్సరం అని అభిమానులు చెబుతూ ఉన్నారు. అయితే మేరకు విడుదలైనటువంటి సాంగ్, అదేవిధంగా లిరిక్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. రామజోగేష్ శాస్త్రి గారు అందించిన లిరిక్స్, అదేవిధంగా అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం, శిల్పారావు గారి యొక్క గాత్రం తోటి ఈ యొక్క సాంగ్ ఓ రేంజ్ లో దూసుకెళ్తూ ఉంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా జాన్వీ కపూర్ల మధ్య ఉన్న ఎక్స్ప్రెషన్స్ కానీ, అదేవిధంగా రొమాంటిక్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా అలరిస్తూ ఉన్నాయి. అయితే మేరకు ఈ యొక్క సాంగ్ వీక్షించినటువంటి శేఖర్ మాస్టర్ గారు సాంగ్ చాలా అద్భుతంగా వచ్చిందని, అదేవిధంగా ఎన్టీఆర్ నటనకు పెట్టింది పేరు అని, అతని సాంగ్స్ కానీ, అదేవిధంగా అతని యొక్క డైలాగ్ డెలివరీ కానీ, అదేవిధంగా అతని యొక్క నటన కానీ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు దిగినంత వరకే, ఏదైనా వన్స్ దిగారంటే ఇక ఆ సాంగ్ అయినా, ఇక డైలాగ్ డెలివరీ అయినా, సీన్ అయినా, ఏదైనా అలా పండించేస్తారని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సాంగ్ చూస్తుంటే మాత్రం ఇక రామారావు గారు, అదేవిధంగా శ్రీదేవి గారిని చూసినట్టే ఉందని, అంతేకాకుండా ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉందని, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా చాలా యాప్ట్ అయ్యాయి అంటూ శేఖర్ మాస్టర్ గారు ఈ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చిందంటూ జూనియర్ ఎన్టీఆర్ పైన, అదేవిధంగా జాన్వీ కపూర్ గారి పైన ప్రశంసలు కురిపించిన తీరు సోషల్ మీడియాలో